హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ముంబై హైవే చాలామంది పెట్టుబడి పెట్టడానికి బాగా చూజ్ చేసుకునే ప్లేస్ ఒకటి ముంబై హైవే. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 పటాన్చెరు. ఎందుకు దీన్ని ఎక్కువగా చూజ్ చేసుకుంటారనే కోణంలో చూసుకున్నట్టయితే మనకు ఏదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నా, హైటెక్ సిటీ నుంచి కనెక్టివిటీ చూసుకున్నా కానీ ముంబై హైవే చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ అది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 మనకు ఏదైతే గచ్చిబౌలి ఉందో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 1, 2 వచ్చేసి మనకు కొల్లూరు వస్తుంది, 3 వచ్చేసి ముంబై హైవే పటాన్చెరు వస్తుంది అనమాట. ఈ రూట్లో ముంబై హైవే కనెక్టివిటీ చేసుకొని రియల్ ఎస్టేట్ చాలా డెవలప్మెంట్ అవుతుంది. అలాంటి ముంబై హైవే ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మెయిన్గా చెప్పుకోవాల్సింది పటాన్చెరు, తర్వాత వచ్చేసి ముత్తంగి, ఆ తర్వాత వచ్చేసి మనకు ఇస్నాపూరు, రుద్రారం, ఇవన్నీ కనెక్టివిటీతో ఉండే విధంగా ఐఐటి కంది క్యాంపస్. ఇది కూడా వన్ ఆఫ్ ది కీ పాయింట్గా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు మేము చెప్పే ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఎల్ఆర్ఎస్ పేడ్ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఫుల్లీ డెవలప్మెంట్స్ అంటే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం కంప్లీట్గా డెవలప్మెంట్ చేసిన ప్రాజెక్టు. ఇప్పుడు మీరు పక్కన కూడా చూస్తుండొచ్చండి, దానికి సంబంధించిన విజువల్స్ మీరు. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు బ్లాక్ టాప్ రోడ్స్ కానీ, ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్క్స్, అంతేకాకుండా మనకు వచ్చేసి వాటర్ ట్యాంక్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేశారనమాట. స్ట్రీట్ లైట్స్, రోడ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ మెయిన్గా చెప్పాలి అని అంటే ఏదైతే మనకు ముంబై హైవే నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 1.5-2 కిలోమీటర్స్ ఉండే విధంగా ఐఐటి కంది క్యాంపస్కు ఆనుకొని ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా మనకు ఐఐటి కంది క్యాంపస్కి బ్యాక్ సైడ్లో మనకి ప్రాజెక్ట్ అనేది వస్తుందన్నమాట. మనకు మెయిన్ రోడ్ కనెక్టివిటీ నుంచి 1-2 కనెక్టివిటీల నుంచి కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. మనకి ఏదైతే పటాన్చెరు ఉందో, పటాన్చెరు మెయిన్ బస్ స్టాప్ నుంచి కూడా చూసుకున్నట్టయితే 10-15 మినిట్స్ డ్రైవ్ లోపే మనం అక్కడికి రీచ్ అయ్యే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. మంచి ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉంటుంది, మంచి ముంబై హైవే కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఏదైతే మనకు ఫ్లైఓవర్స్ కూడా మనకి ఇక్కడ గణేష్ గడ్డ అని గణేష్ టెంపుల్ ఫేమస్గా ఉంటుంది, అక్కడ నుంచి కూడా మనకు కొత్త ఫ్లైఓవర్స్ వస్తాయి. మనకు నాందేడ్కి వచ్చేసి అక్కడ ఓఆర్ఆర్ కూడా కనెక్టివిటీ అయింది. ఆ రూట్లో నుంచి మనం నాందేడ్ వెళ్ళే ఓఆర్ఆర్ కూడా మన కనెక్టివిటీ తోటి మంచి హైవే కూడా అక్కడ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనకు పటాన్చెరు, ముంబై హైవే ఇవన్నీ కనెక్టివిటీ ఉండే విధంగా ఈ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఎగ్జాక్ట్గా ఇది ఐఐటి కంది క్యాంపస్కి బ్యాక్ సైడ్లోనే వస్తుంది. మనకు ముంబై హైవే నుంచి కూడా చూసుకున్నామని 1.5 కిలోమీటర్ కూడా ఉంటుందన్నమాట ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాల్ చేయండి. కంప్లీట్గా ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మెయిన్గా ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ప్రైస్ ప్రకారంగా చూసుకున్నట్టయితే 21,000 అయితే వాళ్ళు చెప్తున్నారండి. ఇంకా కంప్లీట్గా డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మిగతా ఏ విధంగా ఉంటాయి ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేయండి, వాళ్ళు కంప్లీట్ డీటెయిల్ ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి ప్రీమియం ఓపెన్ ప్లాట్ ప్రాజెక్టుల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.